అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైసీపీ నాయకులు రామచంద్రాపురంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశం. తప్పులేదు, పార్టీ సమావేశాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ సందర్భంగా వాళ్ళు లేవనెత్తిన కొన్ని అంశాలకి వాళ్ళకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం నాకు ఏర్పడింది. వాళ్ళ ఎజెండా ఏమిటి అని అంటే, కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు ఎలా తిప్పుకోవాలి. సో వాళ్ళ ప్లానింగ్లు, వాళ్ళ ఇంటర్నల్ చర్చలు మాట్లాడుకోవచ్చు. ఆ సందర్భంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారు అని ఒక అంశం లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలో అది ఆయన ఇష్టము, పార్టీ అభిష్టం. మధ్యలో మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? రెండవది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎల్కేజీ కంటే దిగువన ఉంది. అన్ఫార్చునేట్లీ మీరు చాలా నాయకులు అయిపోయారు ఒక పార్టీలో. కులాలను కలిపే ఆలోచన విధానం ఏమిటి అని అంటే, సమాజం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, దేశమంతా బాగుపడాలి అన్నటువంటి ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆయన సిద్ధాంతం నెంబర్ 1లో పెట్టడం జరిగింది. అది మీకు కనబడదు, వినబడదు. రెండోది, పిఠాపురంలో ఆయన పిఠాపురంలో పోటీ చేశారు, గాజువాకలో చేశారు, భీమవరంలో చేశారు, ఎక్కడైనా చేస్తారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తారు, దేశంలోనే ఎక్కడైనా పోటీ చేసే అర్హత ఉంటుంది ప్రతి ఒక్క సిటిజన్కి కూడా. ఆ ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదు. మరి మీ నాయకుడిని అడగండి. పులివెందులు తప్ప ఇంకెక్కడ ఎందుకు పోటీ చేయట్లేదు? ఆయన పులివెందులలోనే పోటీ చేస్తాడు, ఇంకెక్కడ ఆయన పోటీ చేయడానికి సాహసించాడు. అది మీ నాయకుడిని ప్రశ్నించాడు. తరువాతను కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ చేయడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు పాపం ఈ నాయకులు. ఆయన కులము సంఖ్యలలో బందీలైపోతే రాష్ట్ర ప్రగతికి కానీ ఆ కులం తాలూకు అభివృద్ధికి కానీ నష్టంగా పరిగణిస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించి ఆలోచించాలి ప్రతి ఒక్క కుల నాయకులు కూడా అని చెప్పడం జరుగుతుంది. అది మీకు అర్థం కావటం లేదు. మరి మీరు గతంలో పనిచేసేటప్పుడు, గత 5 సంవత్సరాల మీ ప్రభుత్వంలో ఇప్పుడు కాపుల మీద అమితమైన ప్రేమ గుర్తొచ్చిందే, అప్పుడేమైంది? ఆయన ప్రచారంలోనే రిజర్వేషన్ కాపులకి ఇచ్చే ప్రశ్న లేదంటే అప్పుడు మీ నోళ్ళు ఏమయ్యాయి? మీరు కనీసం ఆయన అడగగలిగారా? ఆయన దృష్టి తీసుకురాగలిగారా? మీకు అంత ధైర్యం లేదు, చావా లేదు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద నియంత, ఆయన ముందు మీరు ఒక బానిసలు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రెండోది, కాపు భవనాల్ని ఎక్కడ కట్టనివ్వలేదే, దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? కాపు కార్పొరేషన్ని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి పడేశారు. ఆ రోజు ఏమైంది మీ ప్రేమ? ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కులాల మధ్య చిచ్చులు రగిలిచ్చి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి విష సంస్కృతికి మీరు తెరలేపారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానము అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తిలో కొట్టే సాయి గురించి ప్రస్తావన తెచ్చారు. మీరు ఎలా ఉంటుందంటే, మీకు బోడిగుండికి మోకాలకి ముడేస్తారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో మీరే ఉన్నారు. మీరు చేసే అరాచకాలకి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కొట్టే సాయి అనే అతను ఒక వ్యక్తి, కానీ ఆయన భరోసా ఇవ్వడానికి వెళ్ళారు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులకు అందరికీ ఇచ్చిన భరోసా అది. మీ దాష్టికాలకి ఎగ్నిస్ట్గా అది మీరు అర్థం చేసుకోండి. అంతే తప్ప ఏదో అవాకులు చవాకులు పేలి ప్రతిదాన్ని మీరు కులము రుచిలోకి తీసుకురావడానికి కోసం మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఏవి కూడా సక్సెస్ కావు. కాపు విద్యార్థుల స్కాలర్షిప్స్ ఏమయ్యాయి? చాలా మంది అమెరికా వెళ్ళారు, వాళ్ళకి స్కాలర్షిప్స్ 5 సంవత్సరాలు మీరు ఎవరికి ఇవ్వలేదే. మరి ఆ రోజు మీ ప్రేమ ఏమైంది? ఆ రోజు ఏమైనా అడగగలిగారా? ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలలో మీరు ఏ రోజు కాపు సామాజిక వర్గానికి మీరు సహాయకారిగా కానీ వాళ్ళ అభివృద్ధి కాంక్షతో కానీ మీరు ఏ రోజు ఆ పార్టీలో మీరు పనిచేయలేదు, ఆ అంశాలు ప్రస్తావనకి తేలేదు. ఇది గమనించకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఇష్యూ అయినా కులంతో ఎందుకు ముడిపెడుతున్నారు? ఆయన ఒక జాతీయ నాయకుడు, మీకు అర్థమవుతుందో లేదో. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారికి చాలా మంది జాతీయ నాయకులకు అర్థమైంది, కానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు అర్థం చేసుకునే వేవ్ లెంగ్త్ లేదు మీకు, మీ నాయకులకి కానీ, మీ నాయకుడికి కానీ, మీకు కానీ. కాబట్టి ఈ రకమైన కుహన రాజకీయాలు మాని
ఆంధ్రప్రదేశ్ని కులాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి మీ పార్టీ ఆలోచనే ప్రమాదకరమైనటువంటిది. సమాజానికి విద్రోహ శక్తిగా మారుతున్నారు మీ పార్టీ. ఇది ఎంత మాత్రం కాదు, దీన్ని జనసేన అడ్డుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన సమాజ హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ హితం కోసం ఆయన రాజకీయాలు చేస్తున్నారు, పార్టీ పెట్టారు తప్ప మీలాగా అధికార దుగ్ధతో తండ్రి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పార్టీలు పెట్టి తద్వారా అవినీతి చేయడానికి పెట్టలేదన్న విషయం మీకు తెలియజేసుకుంటూ, ఇటువంటి మీరు మీటింగ్లు పెట్టుకోండి, ఎక్కడ ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, అంతేగాని ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ మూడిపెట్టి ఖండిస్తే మాత్రం సహించేది లేదని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక రకంగా మీకు గర్హిస్తున్నాం మీ తాలూకా చర్యల్ని. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ తాలూకా ఈ కుయ్యక్తులు టక్కు టమారా విద్యలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ.